ఈ మధ్యకాలంలో కొత్త రకాల పండ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, ఖర్జూరా వంటివి అలా వచ్చినవే. ఈ వినూత్న రకాలను పరిచయం చేయటం, ఆ రకాలు విజయవంతమైతే తోటి రైతులు ఆ పండ్ల సాగును విస్తరించటం, వారి సాగు పద్ధతులను అనుసరించడం వంటి సరికొత్త పోకడలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి అరుదైన పండ్ల రకాల సాగులో అభిరుచి, అనుభవం కలిగిన అభ్యుదయ రైతు సంగారెడ్డి జిల్లా రామాయంపేటకు చెందిన అన్నే సత్యనారాయణ. వివిధ ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన కొత్త రకాల పండ్లను సేకరించి తన క్షేత్రంలో స్థానం కల్పిస్తుంటారు ఈయన. ఖర్జూరా, డ్రాగన్ ఫ్రూట్లను సాగు చేయడంతో పాటు ఏ వినూత్న పండ్ల రకాలను సాగు చేస్తున్నారో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం. రామాయణంపేటలోని అన్నే సత్యనారాయణ వ్యవసాయ క్షేత్రంలో అయితే మనం ఉన్నాం. ఆయన ఖర్జూరాతో పాటు మరో 47 రకాల ఈ పంటలను అయితే పండిస్తూ ఉన్నారు. ఈ పంటలు మొత్తం కూడా వేరే ప్రాంతాల నుంచి కొనుగోలు చేసినట్టు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఫామ్లో మనం ఉన్నాం, ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి సత్యనారాయణ గారు. మొత్తంగా మన ఫామ్లో ఎన్ని రకాలు పండిస్తున్నారు, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి? మొత్తము ఖర్జూర తోట మెయిన్ అండి. ఖర్జూర తోట పాటు మెయిన్ వేరే ఇంటర్నల్ క్రాప్స్ కూడా వేసాము. 47 మెడిసిన్ ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అన్ని. డ్రాగన్ ఫ్రూట్ వేసాము. దాంతోపాటు ఇప్పుడు చూడండి, ఇది వాటర్ యాపిల్ అండి. ఈ వాటర్ యాపిల్ ఈ కరెక్ట్గా సమ్మర్లో మార్చిలో ఫుల్ విపరీతంగా వస్తుంది. ఈ వాటర్ యాపిల్ వలన డయాబెటిక్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. దీంట్లో వాటర్ కంటెంట్ 90% ఉండటం వలన ఈ ఫ్రూట్ తింటున్నాక ఎంత తినబుద్ధి అవుతూనే ఉంటుందండి. ఈ ఫ్రూట్ ఇప్పుడు పక్వన దశలో ఉన్నాయి, ఇంకా కొద్దిగా పండిపోతే ఎర్రగా అవుతాయి. ఎర్రగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయండి. సత్యనారాయణ గారు, ఇప్పుడు మన దగ్గర ఈ ఉసిరి అనేది సేంద్రియ పద్ధతి ద్వారా పండిస్తున్నారు. మిగతా రైతుల దగ్గర ఉన్న ఉసిరికి మన దగ్గర ఉన్న ఉసిరికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, అలాగే టేస్ట్ ఏ విధంగా ఉంటుంది? మామూలుగా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకు అంటే వాళ్ళు పెస్టిసైడ్స్ వాడుతున్నారు. బయట పెస్టిసైడ్ వాడకుండా ఇటు మేము ఓన్లీ జీవామృతంతో చేస్తున్నాం కాబట్టి దీన్ని వెరైటీ ఫ్రూట్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఉసిరి, చిన్న ఉసిరి చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, మెడిసిన్కి పనికొస్తుంది సార్ మాకు, మేము పచ్చడి పట్టుకుంటాం. దీంతో స్వీట్ కూడా చేస్తున్నారు. దీని పచ్చడి నిల్వ పచ్చడి కాకుండా మామూలు పచ్చడి చేసుకొని తింటాం. ఈ సమ్మర్లో దీనికి చాలా అద్భుతం. విపరీతమైన సి విటమిన్ ఉందండి దీంట్లో. ఇదివరకు చాలా పాపులర్గా ఉండేది, పల్లెటూర్లలో బాగా ఎక్కువగా తినేవారు అందరూ. ఈ మధ్య కనబడతలేవు ఇవి, ఈ చిన్న ఉసిరి. కాబట్టి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. చిన్న ఉసిరి హెల్త్కు సి విటమిన్ బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి హెల్త్కు మనిషికి తేజస్సు వస్తుంది దీంతో. ఈ 47 వెరైటీస్ కూడా కడియం నర్సరీని తీసుకొచ్చాం. రకరకాల మామిడి కానీ, సపోటా కానీ, స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి, అంజీరు ఉన్నాయి, జీడి మామిడి, స్వీట్ చింత, ఇవన్నీ కూడా రకరకాల పళ్ళు మన దగ్గర పండుతున్నాయి. ఈ ఏదైతే తీపి చింత ఉందో దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? స్వీట్ చింత అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్లో పెద్ద ఫంక్షన్లు అన్నింటిలో పెడుతున్నారండి స్వీట్ చింత అని. ఒక స్వీట్ బదులు ఇది స్వీట్ లాగా పెడుతున్నారు. సి విటమిన్కి మనకు వచ్చేది. మామూలు చింతపండు కంటే ఇది తీయగా ఉంటుంది, చాలా బాగుంటాయి. మన దగ్గర ఇప్పుడు 7 ప్లాంట్స్ ఉన్నాయి ఇవి. అదే లక్ష్మణ్ ఫల్ ఉందండి. లక్ష్మణ్ ఫల్ ఏం చేస్తుంది, అది క్యాన్సర్కి ఉపయోగపడుతుంది. లక్ష్మణ్ ఫల్లో ఉండే ఆకులతో కూడా కషాయం తీసి ఆ కషాయం కూడా క్యాన్సర్ పేషెంట్లకు పనికొస్తుంది. రామాఫల్ ఉంది. రామాఫల్ సీతాఫల్ లాగానే, కానీ రామాఫల్ అద్భుతమైన స్వీట్ ఉంటుంది. రామాఫల్, లక్ష్మణ్ ఫల్ ఉన్నాయి, హనుమాన్ ఫల్ కూడా ఉన్నాయి మన దగ్గర. ప్రత్యేకంగా లక్ష్మణ్ ఫల్ మాత్రం క్యాన్సర్ పేషెంట్లకు బాగా పనిచేస్తుందని మేము ఇస్తున్నాం అది ఇక్కడ. ఇప్పుడు మామూలుగా ఈ ఫ్రూట్స్ అన్నీ ఆర్గానిక్ ఫ్రూట్స్ అవటం వలన ఈ స్వీటు మాకు ఎవరైనా తిని చూస్తున్నారు, మాకు మళ్ళీ కావాలని ఒక్కొక్క ఫ్రూట్ అని ఇవ్వండి నాకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము పెస్టిసైడ్స్ లేకుండా, పెస్టిసైడ్ అనేది కనపడదు మన దగ్గర, మొత్తం టోటల్ ఆర్గానిక్ కాబట్టి అన్ని ఫ్రూట్స్ చాలా బాగానే ఉంటాయండి. ప్రతి ఫ్రూట్కి ప్రతి ఒక్క గుణం ఉంది, అందరికి తెలిసి. ఈ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ అంటే స్టార్ ఫ్రూట్, దాంట్లో కూడా బ్రహ్మాండమైన కార్డియాలిక్ పనికి వస్తుంది. అంజీరు బ్లడ్ సర్క్యులేషన్కి బాగా పనిచేస్తుంది. సపోటా ఉన్నాయి, స్వీట్ నారింజ ఉంది, స్వీట్ నిమ్మకాయలు ఉన్నాయి. జామ ఫస్ట్ టైము ఒక భద్రాచలం దగ్గర ట్రైబ్ పండిస్తున్నాడు. ఆ ట్రైబ్ పండించిన జామ ఇక్కడ మేము తీసుకొచ్చి ఇప్పుడు మొక్కలు పెట్టాము. అది థాయిలాండ్ వెరైటీ అనేది మామూలుగా బయట దొరుకుతున్నాయి, కానీ థాయిలాండ్ కూల్ వెరైటీ అని రెడ్లో వచ్చే వెరైటీ. ఇది బయట కాదు, రెడ్లో వస్తుంది. వాటర్ మిలన్ టైప్లో రసం జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. నవంబర్ డిసెంబర్ కల్లా జామ వచ్చేస్తాయండి. 1 kg నుంచి 2 kgs వరకు ఉంటుందండి ఆ ఫ్రూట్. ఇప్పుడు పెట్టాము, 6 months లోపల వచ్చేస్తాయండి ఈ ఫ్రూట్స్. యాపిల్ బేర్లో 5-6 రకాలు ఉన్నప్పటికీ కృష్ణరాజ్ అని భద్రాచలం దగ్గర ఉన్నాడు. ఆయన కృష్ణరాజ్ చేసిన దీన్ని తీసుకొచ్చి మేము ఒక 300 ప్లాంట్లు పెట్టామండి. అది గోల్డెన్ యాపిల్ బేర్ అని. నేను ఆయన దగ్గర తిరిగి చూశానండి. ఆయన 300 రూపాయల కేజీ అమ్ముతున్నాడు. అది అద్భుతంగా ఆయన దగ్గరకు వచ్చి అంత ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి కూడా కార్ల మీద వచ్చి ఆ ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్తుంటే చూసి నేను ఇమీడియట్గా ఒక 300 ప్లాంట్స్ తీసుకొచ్చి మేము పెట్టాము. సత్యనారాయణ గారు, మీరు ఫామ్లో మొత్తం కూడా ఈ ఆవుల నుంచి వచ్చే ఈ ఎరువునే వాడుతూ ఉంటున్నారు. ఈ ఎరువుని ఎలా తయారు చేస్తున్నారు, ఒకసారి దాని గురించి వివరం చెప్పండి.
మా దగ్గర ఇప్పుడు 4 గిరికవులు 4 ఒంగోలు ఆవులు ఉన్నాయండి. పగలేమో బయటకు వెళ్తాయి, రాత్రిపూట ఇక్కడ ఉంటాయి. ఇక్కడికి ఈ మ్యాట్ల మీద పడుకుంటే ఇక్కడ ఈ వచ్చిన ఆవులకు వచ్చే మూత్రం ఇక్కడ చిన్న కాలువ కట్టాను చూశారు కదా, ఈ మ్యాట్ మించి వెళ్ళి కాలువ ద్వారా దాంట్లోకి మూత్రం వెళ్ళిపోద్దండి. ఆ మూత్రం స్టాక్ అయిన తర్వాత ఆవు మూత్రాన్ని మేము తీసుకెళ్ళి దాంట్లో మిషన్ ద్వారా దాంట్లోకి సంపులోకి వదిలేస్తాం. మొత్తం సంపులోకి వదిలిన తర్వాత ఆవు పేడ తీసుకెళ్ళి దాంట్లో మిక్స్ చేసి సంపులో వేసేస్తే శనగపిండి బెల్లం వేస్తాంలో 48 అవర్స్లో జీవామృతం తయారవుతుందండి. జీవామృతం తయారైన తర్వాత మోటార్ ద్వారా అందరికీ డ్రిప్పులు ఉంటాయి, మాకు డ్రిప్పులు లేవు, టీవాల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ అడ్డం పడదు. మేము మోటార్ ద్వారానే చెట్లకు మంత్కోసారి చెట్లకు జీవామృతం వెళ్తూ ఉంటుంది. ఇది దానివల్ల ఈ చెట్లకు వచ్చే కాయ కానీ తీపి కానీ గ్రోత్ కానీ బాగా పెరిగింది. అందువల్లనే మీ బయట ఫామ్లకు మన ఫామ్కు అదే తేడా ఉందండి. మొత్తం టోటల్ ఆర్గానిక్ వలన ఆర్గానిక్ అవుతున్నాయి. ఆర్గానిక్ ద్వారా ఏదైతే ఈ పంటలు పండుతున్నాయో దాని ఉత్పత్తి అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది, అలాగే రుచి కూడా మంచిగా ఉంటుందని చెప్పి రైతు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఎరువు తయారీ విధానం కూడా ఒక కమర్షియల్ పద్ధతిలో సంపులు పెట్టి నేరుగా ఇక్కడి నుంచి కూడా ఈ ఉత్పత్తి అంతా కూడా మొక్కలకి వెళ్ళే విధంగా ఈ టెక్నాలజీని అయితే ఈ సత్యనారాయణ గారు అయితే డెవలప్ చేసుకున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, మెదక్ జిల్లా రామాయంపేట నుంచి.